యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. అందరం కలిసి 7వ వచనం చదువుకుందాం. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్య చేసిన అనేకమైన అద్భుత కార్యాల్లో సువార్తలలో కొన్ని మాత్రమే వ్రాయబడ్డాయి. ఆ వ్రాయబడిన కొన్ని అద్భుత కార్యాల్లో ఇప్పుడు మనం చదువుకున్న అద్భుతము, పుట్టు గ్రుడ్డివాడు. హీ వాజ్ బార్న్ బ్లైండ్. చూడండి, పెరుగుతున్నప్పుడు కంటి చూపు ఆయా ఆరోగ్య సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి పోయిందంటే కొన్నిసార్లు అవకాశం ఉంటుందేమో వారు తిరిగి చూపును పొందడానికి. కొన్ని రకాలైన సర్జరీస్ చేయించుకొని ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వారు ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా, ఐ సర్జరీ చేయడం ద్వారా కోల్పోయిన కంటి చూపు పొందడానికి అవకాశం ఉంటుందేమో. ఈ వ్యక్తి జీవితంలో ఆలోచన చేసినట్లయితే చాలా దురదృష్టకరమైన బ్రతుకు. పుట్టుకతోనే గుడ్డివాడిగా ఈ వ్యక్తి ఉన్నాడు. యేసయ్య శిష్యులు ఈయనను చూడగానే దే హ్యాడ్ ఎన్ ఒపీనియన్. వారికి ఒక అభిప్రాయం ఏర్పడిందండి. వారు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఆ వ్యక్తిని చూసి. 2వ వచనం, ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా. శిష్యులు ఒక మాటలో చెప్పాలంటే దే వర్ ట్రైయింగ్ టు జడ్జ్. ఈ వ్యక్తి ఇటువంటి స్థితిలో ఉండడానికి, కన్నులు లేకుండా సఫర్ అవ్వడానికి ఎవరు కారణమయ్యా? చూడండి, చాలాసార్లు మనుషులుగా మనలో కూడా ఏదైనా ఒక సమస్య రాగానే ఒక టెండెన్సీ ఉంటుంది. అదేంటంటే ఈ సమస్య రావడానికి యూజువల్గా ఎదుటి వారి మీద వేసేస్తూ ఉంటాం. దీన్ని బ్లేమ్ గేమ్ అంటారండి. అంటే ఎదుటి వారి మీద నిందలు మోపే అలవాటు. ఇది ఏదైనా తోటలోనే స్టార్ట్ అయింది, అవునా కదా? ఏదైనా తోటలో స్టార్ట్ అయింది. తినవద్దన్న ఫలాన్ని ఆదాము హవ్వలు తిన్న తర్వాత దేవుడు ఆదాముని అడిగాడు, ఎందుకు తిన్నావు ఆదాము అని అడిగితే ఆదాము అన్నాడు, నీవు నాకు ఇచ్చిన. చూడండి, మళ్ళీ దేవుడి మీద వేసేస్తున్నాడు ఇండైరెక్ట్గా. నువ్వు ఇవ్వకపోయింటే నేను ఈ పాపం చేసేవాడిని కాదు కదా దేవా అన్నట్లుగా తన మీద కాకుండా భార్యే. ఇప్పుడు హవ్వ దగ్గరికి వెళ్ళి దేవుడు అడిగితే హవ్వ ఏం చెప్పిందండి? సర్పము నన్ను మోసగించిన. ఆదామేమో హవ్వ మీద, హవ్వేమో సర్పం మీద. సో మొత్తానికైతే ఎవరు కూడా వారి మీద ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. సో మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రాముఖ్యంగా కష్టతరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వీ ట్రై టు పుట్ దట్ బ్లేమ్ ఆన్ సంబడి. ఎవరో ఒకరి మీద ఆ నెపాన్ని వేసేయాలని, ఈ పరిస్థితి రావడానికి పలానా వారే కారణమండి అని ఎవరో ఒకరి మీద వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అలా వేయలేని పక్షంలో మన మీదైనా మనం నేనే కారణం, అపరాధ భావన కొన్నిసార్లు చాలా వెంటాడుతూ ఉంటుందండి. మాకు తెలిసిన కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లి వారి ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఒక యవ్వనస్తుడు ఆమెతో మరి అక్క అక్క అంటూ చాలా మంచిగా మాట్లాడేవాడంట. ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోతే ఆ తల్లి అనుకుంది, ఈ యవ్వనస్తుడు చాలా మంచిగా కనబడుతున్నాడు, చాలా ఇంప్రెసివ్గా ఉంది ఇతని బిహేవియర్, చాలా పద్ధతిగా ఉంది ఇతని మాటలు, ఇతని పరిస్థితి అని ఆమె ఏం చేశారంటే తనకున్న ఒక్కగానొక్క కూతురిని తీసుకెళ్ళి ఆ అబ్బాయి చేతిలో పెట్టారండి. తల్లే ఇది. ఆ అమ్మాయి ఏదో ప్రేమించి ఇష్టపడింది కాదు, కానీ తల్లి చేసింది ఆ పని. అయితే వివాహమైన తర్వాత ఆ అబ్బాయి యొక్క ట్రూ కలర్స్ బయటకు వచ్చాయి. నిజమైన పరిస్థితులన్నీ మనుషుల ముందు ఒక 1 అవర్ కొన్ని గంటలు నటించడం చాలా ఈజీ అండి, పెద్ద విషయమేమీ కాదు కదా. మనుషుల ముందు నటించడం, మనుషుల్ని ఇంప్రెస్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఆ యవ్వనస్తుడు నటించాడు. వీరింటికి వచ్చినప్పుడు, వీళ్ళ ముందున్నప్పుడు ప్రాముఖ్యంగా అమ్మాయి యొక్క తల్లిని చాలా బాగా ఇంప్రెస్ చేశాడు అబ్బాయి.
ఆ తల్లి అనుకుంది చాలా మంచి అబ్బాయి, మా అమ్మాయికి హీల్ బీ అ వెరీ వండర్ఫుల్ లైఫ్ పార్ట్నర్ అనుకుని పెళ్లి చేసింది. చేసిన తర్వాత ఆమె ఇప్పటికీ ఏడుస్తూనే ఉందండి. ఆ అమ్మాయికి పెళ్ళై ఒక 20 సంవత్సరాలు అయి ఉంటుంది. అయితే ఆ తల్లిని ఆయా సందర్భాల్లో కలిసినప్పుడు నాతో చాలా నిరాశగా ఒక మాట పంచుకుంటూ ఉండేవారు. ఏమనంటే, నా కూతురు జీవితం అలా అయిపోవడానికి నేనే కారణం అమ్మా, నా కూతురు బ్రతుకు అలా అవ్వడానికి నేనే కారణం. నా కూతురు ఫోన్ చేసి నాకు ఏడ్చినప్పుడల్లా నన్ను నేనే నిందించుకుంటాను. ఎందుకంటే ఇట్ వాజ్ మై డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డాటర్. నా కుమార్తె పక్షంగా నేను తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఆ అమ్మాయి అంత ఏడుస్తుందంటే నిజమే. కొన్నిసార్లు మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలనో, లేదంటే లోతు కన్నులెత్తి చూశాడంట. సొదొమ గుమొర్రా ప్రాంతం చాలా పచ్చగా దేవుని తోటలా కనబడగానే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం అని ఎంపిక చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళాక కానీ అక్కడున్న మనుషుల యొక్క దుష్టత్వము, పాపము, లోతేంటో, కీడులో ఉన్న, చెడుగులో ఉన్న లోతేంటో అక్కడికి వెళ్ళే వరకు లోతుకు అర్థం కాల. పైన చూపులతో చాలా ఇంప్రెసివ్గా అనిపించింది సొదొమ గొమొర్రా ప్రాంతము. అక్కడికి వెళ్ళాడు, సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు అక్కడ నుండి బయటకు రాలేక నీతిమంతుడైన లోతు, ఒక మాటలు చెప్పాలంటే తన మనసును తాను నొప్పించుకుంటూ అక్కడ బ్రతికినంత కాలం కూడా చాలా వేదనతోనే బ్రతికాడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో. ఒకానొక సమయం వచ్చేసరికి కష్టపడి తాను సంపాదించుకున్నదంతా విడిచిపెట్టి కట్టుబట్టలతో తన కుటుంబము సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటికి రావాల్సి వచ్చింది. సంపాదించుకున్నదంతా కొన్ని క్షణాల్లో, ఫ్యూ మూమెంట్స్లో చెప్పాలంటే వాటన్నిటిని కూడా కోల్పోయిన స్థితికి లోతు జీవితం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసపు చూపు కాకుండా వెలిచూపుతో లోతు వెళ్ళడం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా పొరపాట్లు జరిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఏమో ఎవరైనా ఉన్నారా బ్లేమ్ చేయడానికని చూస్తాం. భార్య అయితే భర్త మీద వేస్తుంది, ఇతను చేశాడండి ఈ నిర్ణయం, అందుకనే కుటుంబం అంతా ఇలా కష్టపడుతున్నాం. లేదంటే ఇంకా ఎవరి మీద వేసే అవకాశం లేనప్పుడు, లేదంటే మనస్సాక్షి కలిగి యథార్థంగా ఉండే వాళ్ళమైతే కొన్నిసార్లు మన మీద మనం వేసుకొని బాధపడుతూ ఉంటాం. ఇంకొకటి చాలామందికి కామన్గా ఉండే అలవాటు ఏంటంటే అపవాది మీద వేసేస్తూ ఉంటారు. ఏంటండి, సాతానుగాడు ఉంటాడు కదా ఒకడు పక్కన, ఎప్పుడు సాతానుగాడేనండి. నేను అబద్ధం చెప్పడానికి కూడా కొంతమంది మాటలు ఇలా, నువ్వు అబద్ధం చెప్పడానికి సాతానుగాడమ్మ కారణం, నువ్వే చెప్పావు. వాడు శోధించాడు కానీ చెప్పింది ఎవరు? నువ్వే. అపవిత్రమైన ప్రదేశానికి వెళ్ళడానికి శోధించింది అపవాది, వెళ్ళింది ఎవరు? ఒక అమ్మాయి మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి ఇంకొకరి యొక్క సెల్ ఫోన్ దొంగిలించిందండి. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అపాలజైజ్ చేయడానికి వచ్చింది, క్షమాపణ చెప్పడానికి వచ్చింది. చెప్పడానికి నా దగ్గరకు వచ్చి నేను అన్నాను, ఎందుకు చేసావు అలాంటి పని? వై డిడ్ యు డూ దిస్? చేయొచ్చా అలాంటి పని? దొంగతనము ఎంత భయంకరమైన విషయం. చేతులు కాళ్ళు అన్నీ బాగున్నాయి కదమ్మా, బ్రహ్మాండంగా ఉన్నావు, కష్టపడి పని చేసుకోలేవా? నీకు ఏదైనా ఆశ ఉంటే ఆ ఆశ నెరవేర్చుకోవడానికి కష్టపడి పని చేసి సంపాదించుకో, అంతేగాని ఇతరుల దొంగిలించడం అది కరెక్ట్ కాదు, ఎందుకు అలా చేసావు అని అడిగితే, ఎలా చేశానో నాకే తెలియదు అక్క, చెయ్యి ఎలా వెళ్ళిందో తెలియదంట. ఆ ఎదుటి అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లోకి చెయ్యి ఎలా వెళ్ళిందో తెలియదంట, ఎలా తీసిందో తెలియదంట, ఎలా నడిచి వెళ్ళిపోయిందో కూడా తెలియదంట. ఏం చెప్తున్నావమ్మా స్టోరీ? అలాంటి పిచ్చి మాటలు చెప్పాలంటే ఎవరి దగ్గర మైండ్ పనిచేయని వాళ్ళకి చెప్పు, వాళ్ళు నమ్ముతారేమో. నా దగ్గర చెప్తున్నావా? నువ్వు ఎలా చేసావు నీకు తెలీదా? ఎప్పుడు చేసావు నీకు తెలీదా? నీ చెయ్యి ఎలా వెళ్ళిందో నీకు తెలీదా? చిన్న పాపవా, చిన్న పసికూనవా నువ్వు? ఎలా చేసానో తెలియదని చెప్పడానికి. కొన్నిసార్లు పొరపాట్లు చేసేసి ఎలా చేసామో అన్నీ చూస్తున్నాడు దేవుడు. మనసులో ఆ దుష్ట తలంపు పుట్టినప్పుడు ఎలా పుట్టిందో దేవుడు చూశాడు. ఆ దుష్ట తలంపు నెరవేర్చుకోవడానికి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావో దేవుడు చూశాడు. దాచుకోవడానికి ఎలా ప్రయత్నం చేసావో దేవుడు చూశాడు. దాచుకున్న తప్పుని బయట పెట్టడం కూడా ఆయన చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. రహస్యం అందున్నది ఏది మరుగై ఉండనేరు. ఏదో ఒక రోజు దేవుడు దాన్ని బట్టబయలు చేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా బాధపడాలి. అపవాది మీద ఇంకా ఎలా చేశాను తెలియదంటే ఏంటంటే ఇండైరెక్ట్గా ఏమో సాతానుగాడు చేయించేశాడు. నీ చేతిలో ఏమో సాతానుగాడు పట్టుకున్నాడా చేయించేయడానికి? దేవునికి ఇష్టం లేనివి మనసులో ఒకవేళ శోధన కలిగిందేమో, దాన్ని అంతటితో నియంత్రించుకొని, ప్రభా ఇలాంటి తప్పుడు ఆలోచన నాకు ఎందుకు వస్తుందయ్యా అని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, నీకు నువ్వు చెప్పుకోవాలి. కష్టపడి పని చేసుకుంటే ఏమైనా కావాలంటే సంపాదించుకుంటా అనుకో. నీతి మార్గంలో, భక్తి మార్గంలో, సరైన మార్గంలో వెళ్ళాలి, కానీ అక్రమ మార్గాల్లో వెళ్ళి మరి ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ఇక్కడ ఈ గుడ్డివాణిని చూసి శిష్యులు యేసయ్యను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇతను ఈ స్థితిలో ఉండడానికి ఎవరు యేసయ్య కారణం?
వాళ్ళకి తెలిసిన 2 కారణాలే ఏంటంటే, ఒకటి అతని పాపము, రెండవది అతని తల్లిదండ్రుల యొక్క పాపం. కానీ యేసయ్య వారు చెప్పిన 2 కాదు, నన్ ఆఫ్ ది అబవ్ అని 3వ కారణం చెప్పారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గాడ్స్ వేస్ ఆర్ బియాండ్ అవర్ వేస్, గాడ్స్ థాట్స్ ఆర్ బియాండ్ అవర్ థాట్స్. దేవుని మార్గాలు మన మార్గాల వంటివి కాదండి. ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు. ఎందుకు దేవునికి అప్పగించుకోవాలి మన జీవితాలంటే, మన మైండ్ చాలా సంకుచితమైనది, మన ఆలోచన విధానం చాలా ఒక నారో థింకింగ్ అండి మనది. దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన మార్గాలు ఆయన మనకు తెలియపరిచేవాడు, ఆయన ఉద్దేశాలు ఆయన మనకు బయలుపరిచేవాడు. ఒక రకంగా చెప్పాలంటే శిష్యులు జడ్జిమెంటల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, బహుశా వీళ్ళ తల్లిదండ్రులు ఏదో పాపం చేస్తుంటారు, ఆ పాపానికి ప్రతిఫలము వాళ్ళ కుమారుడుగా వాళ్ళ కడుపున పుట్టినందుకు ఈ అబ్బాయి అనుభవిస్తున్నాడేమో అనేది ఒకటి. లేదంటే కొంతమంది యూదులు ఏం నమ్మేవారంటే, మనుషులకి చాలా మల్టిపుల్ జన్మలు అంటారు కదా, సో అలా ఉన్నాయి. సో ముందు జీవితంలో ఇతను ఏదన్నా తప్పు చేసుంటే బహుశా దాని యొక్క పర్యవసానం అనుభవిస్తున్నారని కూడా కొంతమంది బైబిల్ కామెంటేటర్స్ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ వారు మాట్లాడుతున్న మాటలు దే వేర్ జడ్జ్మెంటల్ వర్డ్స్, ఒక రకంగా తీర్పు తీరుస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, వాళ్ళు ఇది ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తున్నారు, కానీ ఇతనికి ఎలా సహాయం చేద్దామని ఆలోచించలేకపోతున్నారు. అవునా కదండి? ఇతనికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నారు. యేసయ్యని అడుగుతున్నారు, అయ్యో యేసయ్య మా దగ్గరే ఉన్నారు కదా, గుడ్డివాడు తనంతట తాను నడిచి రాలేడు, అతన్ని ఏదో ఒకలాగా చేయి పట్టుకొని యేసయ్య వద్దకు తీసుకొస్తే పుట్టుక నుండి సఫర్ అవుతా ఉన్నాడు, ఈ పరిస్థితి నుండి అతనికి విడుదల కలుగుతుంది కదా అని శిష్యులు ఆలోచించలేకపోయారు. మనం కూడా చాలాసార్లు ఎవరైనా సమస్యలో ఉండగానే వాట్ కెన్ ఐ డూ టు ఈజ్ దట్ పెయిన్, వారు ఉన్న శ్రమలో నుండి వారిని బయటకు తీసుకురావడానికి నేనేం చేయగలను అని ఆలోచించకుండా, ఇది ఎందుకు వచ్చిందంటే మీకు ఇది అలా జరిగిందంటే ఇలా జరిగిందంటే అని కొన్నిసార్లు మన అనాలిసిస్ ఏదో మనం చేసేయడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానివల్ల ఎలాంటి ఉపయోగము కలగదండి. శిష్యులు కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకు ఇలాగా జరిగింది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చొని, వై ఐ యామ్ గోయింగ్ త్రూ వాట్ ఐ యామ్ గోయింగ్ త్రూ, ఈరోజు నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానో ఆ పరిస్థితి గుండా ఎందుకు వెళ్తున్నాను ప్రశ్న వస్తుందండి. చాలాసార్లు వస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఐ డోంట్ డిజర్వ్ దిస్. ఈ సమస్య రావడానికి నేనేం చేయలేదే, నేను ఎవరిని బాధ పెట్టలేదే, నేను మనఃపూర్వకంగా నేను ఎవరికి ఏ కీడు చేయలేదే, ఈ సమస్య నా జీవితంలో రావడానికి, ఈ కొరత నా జీవితంలో ఉండడానికి, ఈ పరిస్థితి గుండా నేను వెళ్ళడానికి ఏంటి కారణం అనే ప్రశ్న నీ మనసులో ఉన్నట్లయితే యేసయ్య ఆనాడు శిష్యులకు ఇచ్చిన సమాధానమే ఈరోజు మనతో కూడా ఇస్తూ ఉన్నారు. చూడండి 3వ వచనం, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యేసే అంటున్నారు, అసలు మీ ఆలోచనలే కరెక్ట్ కాదు, మీ ఆలోచనలు ఈ పరిస్థితి రావడానికి మీ ఆలోచనలు కారణము కాదు, మీరు చెప్తున్న 2 విషయాలు కూడా కారణం కాదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. గాడ్ వాంట్స్ టు వర్క్ ఇన్ హిస్ లైఫ్ అండ్ హీ వాంట్స్ టు డిస్ప్లే టు ద వరల్డ్. దేవుని కార్యాలు ప్రపంచానికి కనుపరచబడాలంటే దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని కార్యాలు ఈ లోకానికి కనుపరచబడడానికి దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటారు? మనల్ని ఉపయోగించుకుంటారు. ఇక్కడ యేసయ్య చెప్తున్న మాట కూడా అదే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. దిస్ ఇస్ గాడ్స్ పర్స్పెక్టివ్ ఆన్ దాట్ సిచ్యువేషన్. ఆ పరిస్థితి పట్ల యేసయ్య యొక్క అభిప్రాయము అది. ఈ ఉదయకాల సమయంలో కూడా ఎందుకు నాకు ఈ సమస్య, ఎందుకు ఈ ఆలస్యము, ఎందుకు ఈ వ్యాధి, ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు ఈ లోటు, ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి అని నీకు నువ్వు ప్రశ్నించుకుంటా అక్కడ ప్రాబబ్లీ యు ఆర్ స్టక్ దేర్.
అక్కడ నువ్వు ఇరుక్కుపోయినట్లు ఉన్నావేమో, అక్కడ నుంచి నువ్వు విడుదల పొంది ముందుకు వెళ్ళి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని క్రియలు నాయందు నీయందు ప్రత్యక్షపరచబడాలని దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడండి. గాడ్ హ్యాస్ అ పర్పస్ బిహైండ్ అవర్ సఫరింగ్. మన శ్రమ వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం శ్రమ ఏదో ర్యాండమ్గా వచ్చేసిందేమో అండి, ఎవరో ఒకరికి రావాలి కదా అందుకని నాకు వచ్చిందేమో. కాదు, గాడ్ హ్యాస్ అ పర్పస్ బిహైండ్ అవర్ సఫరింగ్. మన జీవితంలో దేవుడు పంపించిన ఆ శ్రమ వెనకాల దేవునికి ఒక ఉద్దేశము ఉంది. చాలాసార్లు మన ఆశ ఏంటంటే దేవుని క్రియలు చూడాలి, దేవుని కార్యాలు చూడాలి, ఎదుటి వారి జీవితంలో జరిగినప్పుడు చూడాలి. ఇక్కడ చాలామంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. వారందరూ దేవుని కార్యాలు పొందుకున్న వారే దేవుని కార్యాలను గురించి వచ్చి వివరిస్తూ దేవుని మహిమపరచారు. దేవుని కార్యాలు చూడడం మనకు చాలాసార్లు ఇష్టం, కానీ దేవుని కార్యాలలో పాలి భాగస్తులుగా ఉండాలంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు. అమ్మో నాకు అంత ధైర్యము, చూస్తానండి వెళ్ళి చేయడం అంటే. చూడండి, కొంతమందికి ఏముంటుందంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది. అలా పబ్లిక్లో కూర్చుంటే అద్భుతంగా మాట్లాడగలరు, కానీ ఇక్కడికి రాగానే ఏమైపోతూ ఉంటుందంటే మైక్ కొనికిపోతూ ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటారో మర్చిపోతారు. ఫేస్లో ఎక్స్ప్రెషన్లన్నీ మొత్తం మారిపోతూ ఉంటాయి. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో మెనీ టైమ్స్ వీ వాంట్ టు బీ పార్టిసిపేటర్స్ బట్ వీ డు నాట్ వాంట్ టు బీ పార్టేకర్స్. ఏదో దూరం నుండి చూసి స్పెక్టేటర్ లాగా నేను ఊరికే చూద్దాము అనిపిస్తుంది, కానీ దేవుని కార్యాలలో నేనే ఒక పాలి భాగస్తునిగా ఉండాలంటే కొన్నిసార్లు మనం వెనకంజ వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ పుట్టుకతో గుడ్డివాణిని దేవుడు ఆ స్థితిలో ఎందుకు ఉంచారంటే, అతను పుట్టకముందే, అతని తల్లిదండ్రులకు పెళ్ళవకముందే, ఇంకో మాటలు చెప్పాలంటే ఆ గుడ్డివాడు తన తల్లి గర్భంలో పడకముందే దేవుడు ఉద్దేశించాడు ఏమనంటే, ఆ కుటుంబంలో అబ్బాయి పుట్టాలి, ఆ ఆరోగ్య పరిస్థితిలో పుట్టాలి, అండ్ యేసయ్య ఆ దారిన వెళ్ళడం, అతన్ని యేసయ్య సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పడం. 6వ వచనం చూడండి, యేసయ్య చేసిన అద్భుతం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి. యేసయ్య ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మన ఉమ్మిలో ఉంటుందండి, ఏముంటుంది? వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇంకేమేమి ఉంటాయి డాక్టర్స్కే తెలియాలి, నాకు అంత తెలియదు. కానీ ఒక్కొక్కసారి పబ్లిక్ మీటింగ్స్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి మైక్స్ వాడుతూ ఉంటాం కదా, ఏదో తొందరలోనో యాక్సిడెంటల్గా నాకు ఒక్కొక్కసారి మైక్ తగిలేస్తూ ఉంటుందండి. అలా బయట మైక్స్ కానీ యూజువల్గా పొరపాటున టచ్ అయితే నాకు ఇమ్మీడియట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఆ మైక్లు ఎంతమంది వాడుంటారో ఆ మైక్తో నేను కాంటాక్ట్లోకి వెళ్ళగానే ఇమ్మీడియట్గా నాకు ఏమొచ్చేస్తూ ఉంటుందంటే, మనిషి ఉమ్మిలో క్రిములు ఉంటాయండి. మనిషిలో ఉమ్మిలో ఆరోగ్యకరమైనవి ఏమీ ఉండవు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరమ వైద్యుడు, ఆయన రోగులను బాగు చేశాడు. ఆయనను ముట్టుకుంటేనే ఆయన వస్త్రాలు ఆయన దేహం వరకు కూడా అక్కర్లా, ఆయన దేహంతో కాంటాక్ట్లో ఉన్న వస్త్రాలు, ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వారే స్వస్థత పొందారు. ఆయన ఉమ్మిలో కూడా స్వస్థత ఉంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో ఈ వ్యక్తికి యేసయ్య ఉమ్ము వేసి బురద చేసి ఆ మట్టిని అతని కళ్ళకు పూసి వెళ్ళి కడుక్కొని రా అని చెప్పినప్పుడు అతను వెంటనే చూపు గలవాడై, వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. ఇప్పుడు అతని జీవితాన్ని దేవుడు ప్రపంచానికి ఒక మాదిరికరంగా పెట్టాడు. ఏమనంటే, పుట్టుకతో గుడ్డివాన్ని కూడా నేను బాగు చేయగలను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఈరోజు దేవుడు నిన్నెందుకు ఎంపిక చేసుకున్నాడు తెలుసా? సఫరింగ్ కొరకు. డూ యు నో వై గాడ్ చోజ్ యూ ఫర్ సఫరింగ్? లోకానికి చూపించాలని. ఇదిగో నా మహిమ నేను కనుపరుస్తున్నా నా బిడ్డ జీవితం నుండి. చూడండి, నిన్ను దేవుడు సఫరింగ్లో నువ్వు కృషించిపోయి నీరసించిపోయి దేవునికి దూరం అయిపోవాలని కాదు, దేవుడు నిన్ను సఫరింగ్ గుండా పంపిస్తూ ఉంది. కొన్నిసార్లు నువ్వు కొరత నువ్వు చూస్తూ ఉన్నావు. అందరికీ కళ్ళు ఇచ్చింది యేసయ్య నాకు ఇవ్వలేడా? వచ్చి ఉండదా అండి ఆ ఫీలింగ్? కొన్నిసార్లు అందరి దగ్గర ఉన్నది మన దగ్గర లేకపోతే ఏమనిపిస్తుంది? అందరికీ దేవుడు ఇచ్చేస్తున్నాడే, నాకెందుకు ఇవ్వట్లేదు? అందరికీ సహాయం చేసేస్తున్నాడే, నాకెందుకు సహాయమో చేయట్లేదు? బట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశము ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి అన్నారు, బిడ్డ కోసం అమ్మా నేను ఇంత ఎదురు చూస్తూ ఉన్నానే, పెంచలేని వాళ్ళకి బిడ్డలు పుడుతున్నారు కదమ్మా, నాకెందుకు ఇవ్వట్లేదు దేవుడు? పెంచలేరు, రోడ్డు మీద పడేస్తూ ఉంటారు.
కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకి కనీసం ఒక పూట కూడా సరిగ్గా ఫుడ్ పెట్టలేని వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రాబబ్లీ నీకు కూడా అలా అనిపిస్తూ ఉందేమో. ఎందుకు? చాలామందికి చేస్తున్నాడే దేవుడు, చాలామందికి సహాయం చేస్తున్నాడే, నాకెందుకు చేయట్లేదు? ప్రాబబ్లీ హ్యూమన్లీ థింకింగ్, మానవ స్వభావం, మానవ ఆలోచన ప్రకారం నువ్వు థింక్ చేస్తున్నావు, కరెక్టే. కానీ దేవునికి ఒక ఉద్దేశము, అది ఏదైనా సరే, నీకు వచ్చిన కష్టము, నీకు వచ్చిన నష్టము, నీకున్న కొరత, నీకున్న ఇబ్బంది, నీవు కారుస్తున్న కన్నీటి వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అది ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు ఆ వ్యక్తిని పుట్టుకతో గుడ్డివానిగా పుట్టించాడు, కానీ జీవితకాలం అంతా గుడ్డివానిగా అతను ఉండడం దేవుని చిత్తం కాదండి. ఒక సమయం వచ్చింది, లోకానికి ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు ఆయన యొక్క మహిమ ఏంటో, ఆయన యొక్క ప్రభావం ఏంటో, ఆయన యొక్క స్వస్థత కార్యాలు ఏంటో. దాని కొరకు యేసయ్య ఒక ప్రత్యక్ష సాక్షిగా, దేవుడు ఒక బలమైన సాక్షిగా ఈ పుట్టుకతో గుడ్డివానిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు నేను అడగాల్సింది ఒకటే, ఏమైనా ఆ జీవితంలో నువ్వేం అనుమతించావో, ఐఎమ్ ఓకే, నేను అంగీకరిస్తున్నానయ్యా, కానీ ఈ పరిస్థితిలో నీ కార్యాలు ప్రత్యక్షపరచుకో. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి అని ఒక పాట ఉంటుంది కదండి, మనందరం పాడుకుంటాం. జిగటం అన్నైన నా వంక, మంటి జిగటం మనకి ఐడియాలు ఇస్తుందండి. నన్ను ఫ్లవర్ వాష్ చేయయ్యా, నన్ను ఒక, ఈ రోజుల్లో మట్టి పాత్రలో వంటలు చేసుకుంటాం, ఒక మట్టి పాత్రగా, సాంబార్ వండే పాత్రగా, చేపల పులుసు వండే పాత్రగా, ఫ్లవర్ వాజ్గా, లేదంటే ఒక రాజగృహంలో ఉండే పాత్రగా నన్ను చేయి. ద శాండ్, ద క్లే హ్యాస్ నో ఇన్పుట్స్ టు ద పాటర్. మట్టి ఆ కుమ్మరి వానికి జిగటం అన్ని ఏం సలహాలు ఏమి ఇవ్వదండి, సైలెంట్గా ఉంటుంది అంతే. నువ్వేం చేస్తే అది, నీవు నేను కూడా ఆయన చేతిలో జిగటమన్ను లాంటి వారమే. ప్రభా, నన్ను నువ్వు ఏం చేస్తున్నా నేను నమ్ముతున్నాను దట్ ద ఫైనల్ అవుట్కమ్ వుడ్ బ్రింగ్ గ్లోరీ టు యూ. ఆ వచ్చే అవుట్కమ్, ఫైనల్ అవుట్కమ్ ఏదైతే ఉందో అది నీకు మహిమ తెస్తుందని నేను నమ్ముతున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నేను నీకు అప్పగించుకుంటున్నా అంతే. కొన్నిసార్లు ప్రశ్నించి ఏం పొందలేమండి జవాబులు. కొన్నిసార్లు బుర్రబద్దలు చేసుకుంటూ బుర్ర పాడైపోతుంది అంతే. ఆలోచించి స్టాప్ క్వశ్చనింగ్, స్టాప్ థింకింగ్, స్టాప్ రీజనింగ్, జస్ట్ స్టార్ట్ కమిటింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఆలోచించడము, ప్రశ్నించడము ఆపేసి కొన్నిసార్లు అప్పగించుకో ప్రభువుకి అంతే. ప్రభువా, నీ ఇష్టమయ్యా. ఆ రోజు యేసయ్య చెప్పిన మాట తన శిష్యులతో, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీని గ్రుడ్డివానిగా, కీర్తనకారుడు అంటాడు. 121 కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. చూడండి, 121 కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొండల తట్టు ఎత్తుతున్నా, యెహోవా వలననే. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను సృజించిన దేవుడు నాకు సహాయకుడు ఉన్నాడు. ఇంక నేనేం నిరాశ, ఎప్పుడు పంపించాలో అప్పుడు పంపిస్తాడు సహాయం. ఎలా పంపించాలో అలా సహాయము పంపిస్తాడు. నిస్సహాయమైన స్థితిలో అయితే నన్ను ఆయన విడిచిపెట్టాడు కదా. మ్యూజిక్ టీం దయచేసి రండి. ఒక చిన్న పాట, మనందరికి వచ్చిన పాట. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో కుమిలేదనా. ఇప్పటి వరకు కొదువతో కుమిలేవేమో, ఇంకో కొదువతో కుమిలిపోవద్దు. యెహోవా నా కాపరి, నాకు లేమి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొన్న ఒక సండే స్కూల్ అమ్మాయి వచ్చింది, వాళ్ళ నానమ్మ అన్నది, వాక్యాలు బాగా చెప్తుందమ్మా, చెప్పించుకో. చెప్పాను, రా దగ్గర రా, చెప్పు వాక్యం, నీకేమొచ్చంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. ఏంటంట, ఏమీ కలగదంట. ఏమీ కలగదని లేదు, లేమి కలగదు. ఐ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్, ఐ విల్ ల్యాక్ నథింగ్. కొరత నాకేమీ ఉండదు. సమయోచితమైన సహాయం నాకు అందించే దేవుడు. భూమి ఆకాశములను సృజించిన నీకోసం అలా సృష్టించానే ఇచ్చేస్తాడండి. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ఒక జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఒక పొజిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, అక్కడ లేనిది కూడా దేవుడు సృష్టించి, ఒక పోస్ట్ సృష్టించి నాకు ఉద్యోగం ఇచ్చాడండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. నువ్వు నమ్మగలవా? నీకోసం ఏమన్నా చేస్తాడు ఆయన. నీకోసం ఎంత దూరమన్నా వెళ్తాడు. కానీ నీవు నేను చేయాల్సింది ఏంటంటే, ఆయనను ఆశ్రయించాలి, ఆయన వైపు చూడాలి.
మీకు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత హంట్ అని ఒక చిన్న పిల్లవాడు ఇంటర్వ్యూ చూడండి. నాకు కూడా కళ్ళనీళ్ళు వచ్చి ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చూస్తే. వాళ్ళ డాడీ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడండి. హంట్ అనే చిన్న పిల్లవాడు, 7 years old, 7 సంవత్సరాల వయసు. కంటి క్యాన్సర్ వచ్చింది అబ్బాయికి. ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. తల వెంట్రుకలన్నీ ఊడిపోయాయి. ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, బాబు నీకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ అబ్బాయిని అవుతా చెప్తున్నాడు, యేసయ్య నన్ను ఎంచుకున్నాడు డాడీ, గాడ్ చోజ్ మీ. అప్పుడు వాళ్ళ డాడీ అడిగాడు, ఆర్ యూ మ్యాడ్ ఎట్ గాడ్? నీకు దేవుడి మీద కోపం వచ్చిందా? ఐఎమ్ నాట్ మ్యాడ్ ఎట్ గాడ్ డాడ్ బికాస్ హీ చోజ్ మీ. నాకు యేసయ్య మీద కోపం లేదు, ఎందుకంటే ఈ వ్యాధికి నన్ను యేసయ్య ఎంపిక చేసుకున్నాడు. వాళ్ళ డాడీ అడిగారు, నీకేమనిపిస్తుంది ఈ పరిస్థితి గుండా, ఈ సఫరింగ్ గుండా వెళ్తా ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే అబ్బాయి చెప్పాడండి, తనకి 2 sisters ఉన్నట్టున్నారు, వారిద్దరు పేర్లు చెప్పి, వాళ్ళని కాకుండా యేసయ్య నన్ను ఎంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉందంటున్నాడు. వాళ్ళ నాన్న అడిగాడు, అంటే అర్థం ఏంటి అంటే, దే డోంట్ హ్యావ్ టు గో త్రూ దట్ డాడీ. యేసయ్య నన్ను ఎంచుకున్నాడు కాబట్టి ఈ రోగానికి, ఈ సఫరింగ్కి నా సహోదరిలో ఆ పరిస్థితి గుండా వెళ్ళాల్సిన అవసరము. వాట్ ఎ గ్రేట్ యాటిట్యూడ్. చిన్న పిల్లోడేనండి, ఎంత గొప్ప ధైర్యాన్ని చాలా నవ్వుతా చెప్పాడండి ఆ ఇంటర్వ్యూ. నాకైతే లిటరల్గా టీయర్స్ వచ్చాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. 7 years క్యాన్సర్ సర్వైవర్, అబ్బాయి పేరు హంట్. వాళ్ళ డాడీకి ఇచ్చిన 2 minutes ఇంటర్వ్యూ ఉంటుంది యూట్యూబ్లో. వెరీ వెరీ పవర్ఫుల్. కొన్నిసార్లు చిన్న సమస్య రాగానే దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. ఫస్ట్ ఎవరి మీద వస్తుందండి? ఫస్ట్ అలగడానికి ఇంకెవ్వరు లేనట్టు దేవుడి మీద అలుగుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుని మీద మరి అలిగి బైబిల్ చదవరు, ప్రార్థన సహాయం చేసి ఆయననే నువ్వు దూరం అయితే ఇంక నీకు ఎవరు దిక్కు, ఎవరు చేస్తారు సహాయం? ఒకవేళ కష్టం గుండా దేవుడు అనుమతించినా ఆ కష్టాన్ని తీసేసేది కూడా ఆయనే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని రకాలైన పరిస్థితులు గుండా ఆయన అలౌ చేసినా హీ హ్యాస్ సంథింగ్ గుడ్ ఇన్ స్టోర్ ఫర్ యూ. నీ కొరకు ఏదో మేలు దాచిపెట్టాడు, అది నువ్వు నమ్మగలవా? నా దేవుడు నాకు ఎప్పుడు కీడు చేయడు. ఇది కీడుగా కనబడిన ఈ కీడు వెనకాల కూడా నా దేవుడు నా కొరకు మేలే దాచించాడు. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. డి మైనర్. కలవరపడిన కొండల వైపు, కలవరపడినే కొండల వైపు నా కన్నులే దూదునా, కొండల వైపు నా కన్నులేతి కోదువతో నేను కుమిలెదనా.
కొద్దువేంటో, నువ్వు ఏ వేదనతో కొమ్మిలిపోతున్నావో నీ పరలోకపు తండ్రికి చెప్పుకో. ఒట్టిగా ఏడిస్తే నీ కళ్ళ నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో కారిస్తే నీ కన్నీటికి జవాబు ఉంటుంది. నీ కన్నీటికి పరిష్కారం ఇస్తాడు ఆయన. నువ్వు కొదువతో కుమిలిపోవాల్సిన అవసరం లేదు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే. లార్డ్, యు ఆర్ ద మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను సృజించిన దేవుడవయ్యా, నా సమస్య నీకెంత ప్రభువా, నా కష్టం నీకెంతయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ కొదువేంటో చెప్పుకో, నీ తండ్రికి మనసు తెరిచి చెప్పుకో, హృదయం తెరిచి చెప్పుకో. నీ బాధంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకో. లోపల కుమిలిపోతున్నావే, ఆ వేదనంతా దేవుని సన్నిధిలో విన్నవించుకో. నీ ఒంటరి దానో కాదు, నీ ఒంటరి వాడో కాదు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆ పుట్టుకతో గుడ్డివాని కష్టం ఎవరు తీర్చలేకపోయారు. యేసే వద్దకు వచ్చినప్పుడే బాగుపడ్డాడు. అండ్ హీ వాజ్ నెవర్ బ్లైండ్ అగైన్. ఇంకెప్పటికీ గుడ్డివాడు అవ్వలేదు. బ్రతికిన కాలమంతా కంటి చూపు కలిగి అతను బ్రతికాడు. అతని కొరత తీర్చబడింది యేసే వద్దకు వచ్చినప్పుడే. యేసయ్యా, నీ వద్దకు వస్తున్నా ప్రభువా, నీ వైపు చూస్తున్నానయ్యా, నాకు సహాయం చేయవా. యేసయ్యా, నాకు సహాయం చేయవా. యేసయ్యా, నన్ను కనికరించవా. దేవుని సన్నిధిలో మొరపెట్టు సహోదరి. హీజ్ అ కంపాషనేట్ గాడ్. ఆయన జాలి కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు. ఆయన నిన్ను కరుణించేది ఆయనే. మనుషులు జడ్జిమెంటల్గా మాట్లాడతారేమో కానీ ఆయన మహిమను ప్రత్యక్షపరచుకోవడానికి, ఆయన క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు అనుమతించాడు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆ పుట్టుగుడ్డువాని యొక్క స్థితి ఎవ్వరు బాగు చేయలేకపోయారయ్యా, కానీ నీ వద్దకు వచ్చిన మరుక్షణమే ప్రభా స్వస్థత పొందాడు, బాగుపరచబడ్డాడు, కష్టం తీరిపోయింది, కళ్ళు తెరవబడ్డాయి. ఉదయకాల సమయంలో నీ వైపు చూస్తున్నాం ప్రభా, నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. నేను ఆశ్రయించిన నరుడు ధన్యుడని నీ వాక్యాల్లో వ్రాయబడిన వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా. లార్డ్, వి పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ యూ. సంపూర్ణంగా మా నమ్మిక, మా విశ్వాసము నీపై ఉంచుతున్నాం ప్రభా. మాకు సహాయం చేయను ఆయన. మా ఆశ్రయం నీ మీద ఆధారపడుతున్నాం ప్రభా. నీవే మా ఆధారమయ్యా, నీవే మా దిక్కయ్యా. నీ కనికరం, నీ కృప చూపి నీ అద్భుత కార్యాలు చేసి మా జీవితంలో దేవా నీ కార్యాలు మీరే ప్రత్యక్షపరచుకొని మహిమను పొందమని ఈ సన్నిధిలో మరి ఒకసారి వినయంతో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా నిన్ను ఆశ్రయిస్తూ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతున్న ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.